ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తన గ్రంథం 37:5. అప్పగించు నీ మార్గాన్ని ప్రభువుకు పూర్తిగా, విశ్వసించు ఆయన్ని సంపూర్ణంగా. కానీ మనం విఫలమయ్యేది ఇక్కడే. మన నావని నడిపేందుకు ఆయనను అనుమతిస్తాం, కానీ ఆయన చేతిపై మన చెయ్యి వేస్తాం. మన యజమానిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తాం. అప్పగించు నీ మార్గాన్ని ఆయనకు పూర్తిగా, నీ భారాన్నంతా ఆయనపై వేసేయి. నిన్ను నడిపించే పని ఆయనకే వదిలే. నువ్వెళ్లే మార్గమంతా ఆయనకు సుపరిచితమే. సుదీర్ఘ ప్రయాణాలు చేసిన అనుభవం ఉంది ఆయనకి. సమస్తాన్ని నియంత్రించగల శక్తి కూడా ఉంది ఆయనకి. అప్పగించు నీ మార్గాన్ని ఆయనకే సంపూర్ణంగా, విశ్వసించు ఆయన శక్తిని సంపూర్తిగా. ఆయననే నమ్ముకో, ఇదే నువ్వు విస్మరిస్తున్నది. విశ్వసించు ఆయనని ఎలాంటి అనుమానం లేకుండా. విశ్రాంతినిచ్చే ఆయన ఎదపై ఆనుకో స్థిరంగా. విడుదల కోసం ఎదురు చూస్తూ హాయిగా. ఎందుకు నీకు భయం, ఎందుకు దిగులు? విడిపిస్తానని ఆయన వాగ్దానం చేశాడుగా. బలమైన ఆయన హస్తాన్ని నమ్ము. పెనుగాలులు బలంగా వీస్తున్నప్పుడు, బలమైన అలలు నిన్ను ముంచెత్తుతున్నప్పుడు ఆయన నిమ్మలపరుస్తాడని దృఢంగా విశ్వసించు. నీ తారంతా ఆయనకు అప్పగించు. నీకున్నవన్నీ ఆయన హస్తగతం చెయ్యి. నీ నావని, నీ తెరచాపని, నీ నావికులని సంపూర్ణంగా ఆయనకు అప్పగించు. నావ అమరమున హాయిగా నిద్రపో. నీ గమ్యం చేరుస్తాడు ఆయన సురక్షితంగా. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.